ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమమ్మ. గురుగారు, ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో వచ్చే గురువారానికి అసలు ప్రత్యేకత ఏంటండి? తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ, శ్రీ గురుభ్యో నమ. జ్ఞానినాంన పిచేతాంసే దేవి భగవతి హిత బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ వైశాఖ మాసంలో వచ్చే గురువారానికి చాలా ప్రత్యేకత ఉంది. అంటే గురువారము అని అంటే కనుక దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి వారంగా మనము సనాతన ధర్మంలో చెప్పుకుంటాము. అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే 4 గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనటువంటివి. దత్తాత్రేయుని యొక్క నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. దత్తాత్రేయునికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి దేవతా క్రతువులు జరుగుతూ ఉంటాయి. అలాగే దత్తాత్రేయుని ఉపాసన ఉన్నటువంటి వారు ఈ వైశాఖ మాసంలో దీక్షను కూడా తీసుకునేటటువంటి విధానాలు ఈ వైశాఖ మాసానికి చాలా ప్రత్యేకంగా పారాయణం దత్త పారాయణం చేస్తూ ఉంటారు, గురు చరిత్ర పారాయణం చేస్తూ ఉంటారు. అలాగే ఈ వైశాఖ మాసంలో దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి పలు కార్యక్రమాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. అంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి మాసంగా కూడా ఈ యొక్క వైశాఖ మాసాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. కాబట్టి దత్తాత్రేయుడి యొక్క ఉపాసన ఉన్నటువంటి వారు వైశాఖ మాసంలో ఎన్నో దీక్షలు ఉంటూ ఉంటారు, ఉపవాస దీక్షలు వహిస్తూ ఉంటారు. గురు చరిత్ర పారాయణం చేయడానికి ఈ వైశాఖ మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పుకుంటాము. అసలు గురు చరిత్ర పారాయణం అనేటటువంటిది చేయడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అపమృత్యుని కూడా తొలగించుకునేటటువంటి అవకాశాలు ఈ గురు చరిత్ర పారాయణానికి ఉంటుంటాయి. దీన్ని దత్త పురాణంలో కూడా చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే సచ్చరిత్ర గురు చరిత్ర పారాయణాన్ని చేస్తారో వాళ్ళ ఇంటి యందు అపమృత్యు దోషములు రాకుండా ఉంటాయి, అలాగే నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది, అలాగే వాళ్ళ ఇంటి యందు ఎప్పుడూ కూడా శుభము అనేటటువంటిది కొలువై ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గురు చరిత్ర పారాయణం ఎంత గొప్పది అంటే రీసెంట్గా అంటే ఒక 2 years బ్యాక్ జరిగినటువంటి సంఘటన చెప్తానమ్మా. 2 years బ్యాక్ ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి కోమా స్టేజ్లో ఉండిపోయాడు. అంటే దాదాపు ఒక 11 days 12 days వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నాడు. ఇక డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు. అంటే ప్రాణాపాయ స్థితి, ఇక మా చేతిలో ఏం లేదండి, అంతా భగవంతుడికే తెలుసు అని చెప్పేసి చేతులు ఎత్తేసారు. అలాంటి సమయంలో ఎవరో ఏదో ఒక అంశాన్ని ఈ గురు చరిత్ర పారాయణం యొక్క విశేషాన్ని తెలియజేశారు. అమ్మ సరే, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఏదైనా దేవుడే చూసుకోవాలి, సృష్టించినా భగవంతుడే, నాశనం చేసినా భగవంతుడే. కాబట్టి ఒక్కసారి ఈ గురు చరిత్ర పారాయణం చేసి చూడమ్మా. అది కూడా ఎక్కడ, గానగాపూరు అనేటటువంటి ఒక పుణ్యమైనటువంటి ప్రదేశంలో బ్రాహ్మడి చేత గురు చరిత్ర పారాయణం 7 రోజులు చేయొచ్చు. దాన్ని సప్తాహము అని అంటూ ఉంటారు. ఆ సప్తాహాన్ని చేయించండి. ఏదో బై లక్, గాడ్ గ్రేస్ మీ యొక్క అబ్బాయి బ్రతుకునేటటువంటి అవకాశాలు దొరకవచ్చు అని చెప్పేసి అన్నారు. సరే, అన్నీ చేశారు ప్రయత్నాలు, డాక్టర్లు చేతులు అందరు చేతులు. సరే, చిట్ట చివరకు ఈ ప్రయత్నమైనా చేసి చూద్దామని చెప్పేసి ఎంత క్రమం తప్పకుండా ఎంత నిష్ఠతో చేశారంటే 7 రోజులు ఉపవాసం ఉన్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా మా బిడ్డ బతికితే చాలు అని చెప్పేసి కఠోరమైనటువంటి నియమంతో భగవంతుడి మీద పూర్తి బాధ్యత వేసేశారు. ఇక నువ్వు నా బిడ్డను తీసుకెళ్ళినా నువ్వే, రక్షించినా నువ్వే, బ్రతికించినా నువ్వే అని చెప్పేసి పూర్తిగా భగవంతుడి మీద వేసేసి 7 రోజులు సద్బ్రాహ్మణుల చేత, వేదం నేర్చుకున్నటువంటి అర్చకుల చేత 7 రోజులు 7 మంది బ్రాహ్మణులతో ఆ యొక్క గురుచరిత్ర సచ్చరిత్ర పారాయణం చేయించారు. 11వ రోజున ఐసీయూ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలా హ్యాపీగా తిరుగుతున్నాడు. అతని పేరు రాజేష్. అంటే డాక్టర్లు కూడా చేతులెత్తేసిన సందర్భంలో ఆ భగవంతుడు ఉన్నాడు, అతన్ని కాపాడాడు అని నిదర్శనం ఇంతకంటే గొప్పగా ఏమంటుంది చెప్పండి. అంటే వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టరే చేతులు ఎత్తేసారు. మరి ఇంత మెరాకిల్ ఎలా జరిగింది అంటే మనకు తెలియనటువంటి వేదమునందు, శాస్త్రం నందు ఎన్నో రకాలైనటువంటి మెరాకిల్స్ జరుగుతాయి. అది ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉన్నాయి, ఇంకా ఏ ధర్మంలో కూడా లేవు. కాబట్టి అలాంటి మెరాకిల్స్ జరిగాయి అంటే బికాజ్ మనము చేస్తున్నటువంటి ఈ ధర్మాచరణ. వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డ బ్రతకాలని వాళ్ళు చేయనటువంటి పూజలు లేవు, నోములు లేవు, యజ్ఞయాగాదులు లేవు, వాళ్ళు చేయనటువంటిది అన్నీ చేశారు. ఆఖరికి ఈ గురు చరిత్ర పారాయణం ద్వారా వాళ్ళ కొడుకు బ్రతికి బయటపడ్డాడు. అంటే బికాజ్ గురు చరిత్ర అంత మహిమ ఉన్నటువంటి పారాయణం గురు చరిత్ర పారాయణం. అందుకే వైశాఖ మాసంలో ఒక్కసారైనా సరే, ఎవరి ఇంటి అందైనా సరే, లేదా దేవాలయం నందైనా సరే
లేదు ఎక్కడైనా ఈ గానగాపూర్ క్షేత్రం, అక్కడ దత్తాత్రేయుడు ఉన్నటువంటి క్షేత్రం గానగాపూరు పుణ్యక్షేత్రము. గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా అక్కడ మంత్రోపదేశం తీసుకున్నటువంటి క్షేత్రంగా కూడా చెప్పుకుంటారు. అంత పుణ్యమైనటువంటి క్షేత్రం గానగాపూరు పుణ్యక్షేత్రం. ఆ గానగాపూర్లో చేయించినకున్న మనము ఏదైనా సంకల్పం ఒకటి అనుకున్నాము, ఆ సంకల్పం నెరవేరడం లేదు. వైశాఖ మాసం వచ్చింది, మీ ఇంట్లో కానీ దేవాలయం నందు కానీ గానగాపూర్ నందు కానీ ఒక్కసారి 7 రోజులు ఈ యొక్క సచ్చరిత్ర పారాయణం చేయించండి. ఇది కాదు, ఇది రాదు, ఇది లేదు అనేటటువంటి విషయం ఉండదు. అసలు ఆ విషయానికి తావే ఉండదు. ఆ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరేటటువంటి అవకాశం ఈ యొక్క పారాయణం ద్వారా కలుగుతుంది. అది కూడా నియమనిష్టలతో ఆచరించాలి. అలాగే దానికి ఉన్నటువంటి నియమాలు, కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయండి. దత్తాత్రేయుడు అంటేనే కఠోరమైనటువంటి నియమములు కలిగినటువంటి వాడు. ఎన్నో పరీక్షలు దాటుకుంటే గాని దత్త దర్శనం దొరకదు అని చెప్తూ ఉంటారు. బికాజ్ కార్తవీర్యార్జునుడు తెలుసా మీకు? 1000 చేతులు ఉన్నటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. అలాంటి కార్తవీర్యార్జునుడికే దత్త దర్శనం దొరకడానికి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఆఖరికి దత్త దర్శనం దొరికిన తర్వాత కార్తవీర్యార్జునుడికి 2 చేతులు లేవు, అసలు చేతులు లేనటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. అలాంటి వారికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళ కులగురువు అయినటువంటి వాడు ఆ యొక్క దత్త దర్శనం చేసుకుంటే నీ యొక్క బాహువులు నీకు వస్తాయి అనేటటువంటి అంశాన్ని తెలియజేస్తే ఇక ఆయన గురించి ఎన్నో రకాల విశ్వ ప్రయత్నాలు చేశారు. దత్త దర్శనం కావాలి కావాలి కావాలి, దొరకలేదు. చిట్ట చివరకు ఆయనకు దత్త దర్శనం దొరికింది. అతనికి 2 చేతులు కాదు, సహస్రమైనటువంటి చేతులను ప్రసాదించాడు. అందుకే కార్తవీర్యార్జునుడు తలుచుకున్నంత మాత్రాన గతంలో నష్టపోయినటువంటి ఏ వస్తువు అయినా కానీ ఎలాంటి విధానమైనా సరే తిరిగి మనకు వస్తుంది. అందుకే కార్తవీర్యార్జునికి సంబంధించిన మంత్రం కూడా ఉంది. కార్తవీరో అర్జునో బాహ సహస్రవాన్ యస్మాత్ తస్మాన్ స్మరణ మాత్రేన గతం నష్టంచ లభ్యత. గతంలో నష్టపోయినటువంటి వస్తువు కానీ లేదా ఏదైనా ఈ యొక్క పూర్వకాలంలో ఆవులన్నీ తప్పిపోయేటటువంటి, అందుకే ఆవులు తిరిగి ఇంటికి రావడానికి కార్తవీర్యార్జున జపం చేసేటటువంటి వారు. ఇలా ఏదైనా సరే దత్త ఉపాసన చేసుకున్నటువంటి వారికి పోయిన వస్తువు కానివ్వండి, పోయిన ధనం కానివ్వండి, పోయిన బంగారం కానివ్వండి, పోయినటువంటి ఆవులు కానివ్వండి, పోయినటువంటి ధనము కానివ్వండి, నష్టం కానివ్వండి, ఇల్లులు కానీ ఏదైనా సరే తిరిగి రాబట్టుకోవాలి అంటే కార్తవీర్యార్జున జపం అనేటటువంటిది కూడా దత్తపురాణంలో చెప్పడం జరిగింది. అందుకే ఈ వైశాఖ మాసంలో దత్తాత్రేయుని యొక్క ఉపాసన చేయడానికి పరమ పవిత్రమైనటువంటి రోజుగా కూడా ఈ యొక్క వైశాఖ మాసాన్ని చాలా మంది వినియోగిస్తూ ఉంటారు. నియమాలంటూ ముఖ్యంగా ఏంటండి వాటికి సంబంధించి? దత్త ఉపాసనకు ఉండవలసినట్టు కఠోరమైనటువంటి నియమము ముందుగా ఉపవాస దీక్ష. 7 రోజులు కూడా అన్నం అనేటటువంటిది ముట్టకుండా ఉండాలి. కేవలం అల్పాహారం మీద, అంటే శరీరం నిలబడడానికి అల్పాహారం మీన్స్ ఏదైనా సాత్వికమైనటువంటి ఆహారం, అది కూడా కొద్దిగా, కడుపు నిండా తినకూడదు. కొద్దిగా, ఇప్పుడు 10 ఇడ్లీలు తినేటటువంటి వారికి కేవలం 1 ఇడ్లీ మాత్రంతోనే ఉండాలి. అంటే ఒక 10 చపాతీలు తినేటటువంటి కూడా 1 చపాతీ మీదనే ఉండాలి. అంటే అంత కఠోరమైనటువంటి నియమం ఉంటుంది. అంటే ఆహార పద్ధతుల నియమాలు అనేటటువంటివి కొన్ని ఉంటాయి. అలాగే ఆ దత్త దర్శనం చేసుకోవాలి, దత్తాత్రేయుడు ప్రత్యక్షం కావాలంటే 7 రోజుల పాటు తప్పకుండా సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. అంటే సూర్యుడు మనకు 6 గంటలకు ఉదయిస్తున్నాడంటే 5 గంటల వరకు మనం రెడీగా ఉండాలి. రెడీగా ఉండి గురుచరిత్ర పారాయణం అనేటటువంటిది ప్రారంభం చేసుకోవాలి. గురుచరిత్ర పారాయణం ప్రారంభం చేసుకున్న తర్వాత 7 రోజులు నేల మీద పడుకోవాలి. బెడ్డులు లాంటివి కానీ, మనకు ఈ యొక్క సుఖాన్ని ఇచ్చేటటువంటి ఏసీ లాంటివి కానీ ఇలాంటి వాటిని వాడకూడదు. కేవలం నేల మీద పడుకోవడం ఉండాలి. అలాగే ఆ రోజున ఆ వ్యక్తి గోళ్ళు తీసుకోవడం కానీ, గోళ్ళు కొరుక్కోవడం కానీ, లేదా తలను దువ్వుకోవడం కానీ ఇలాంటివి కూడా తలను కూడా దువ్వుకోకూడదు. అంత నియమనిష్టలు అనేటటువంటి దీంట్లో ఉంటూ ఉంటాయి. చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి, కానీ అన్ని నియమాలు పాటించడానికి మనుషులు ఎవ్వరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆ నియమాలు చెప్తే ఇన్ని నియమాలు మనమేం పాటించాలని చెప్పి చేసే కాస్త శ్రద్ధ కూడా పోయి ఇంటి దగ్గర తిని కూర్చుంటారు తప్ప ఆ శ్రద్ధ కూడా చేయరు. కాకపోతే కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు వచ్చేసాయి. కలియుగంలో చేస్తేనే చాలరా దేవుడా అనుకునేటటువంటి చాలామంది ఉన్నారు. కాకపోతే నియమాలు అనేటటువంటి కఠోరమైన నియమాలు ఉంటాయి, కానీ అవి పాటించడానికి ఇప్పుడు శక్తి సహకరించదు,
వయసు సహకరించదు. అలాగే మనిషి ఎందుకంటే బీపీలు షుగర్లు అన్నీ పెరిగిపోయాయి, నువ్వు తినకుండా చేయను ఆయన అంటే ఎవ్వరు కూడా చేయరు. కాబట్టి కొన్ని ఎగ్జామ్షన్స్తో కొన్ని కఠోరమైన నియమాలు కాకుండా మనిషి చేయవలసినటువంటి నియమాలతో గనక ఈ యొక్క పారాయణం చేసుకుంటే వైశాఖ మాసంలో సచ్చరిత్ర గురుచరిత్ర పారాయణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దత్త దర్శనం దొరుకుతుంది. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి, అత్రి అనసూయలకు పుట్టినటువంటి త్రిమూర్తుల యొక్క స్వరూపము దత్తాత్రేయుడు. అలాంటి దత్త దర్శనం దొరికింది, ఆ ఇంట్లో గురుచరిత్ర పారాయణం జరిగిందంటే అంత చిన్న వ్యవహారం కాదు, చాలా అద్భుతమైనటువంటి అంశం. మీ జీవితంలో ఏదైనా తీరని కోరిక ఉంది, నాకు ఇది కావాలి, ఖచ్చితంగా ఈ కోరిక నెరవేరాలంటే ఒక్కసారి సచ్చరిత్ర పారాయణం గురుచరిత్ర పారాయణం చేయించుకోండి. మీకు ఆ కోరిక నెరవేరకపోతే నాకు అడగండి. అంటే ఆ పారాయణం కూడా చేసే పద్ధతులు కొన్ని ఉంటాయి. నీ కోరిక ఏంటి, అది ఎక్కడ చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది అనేటటువంటి అంశాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ వైశాఖ మాసంలో దత్తాత్రేయుని ఉపాసనకు, దత్తాత్రేయుడి యొక్క పూజా విధానానికి చాలా ప్రత్యేకత. అలాగే ఈ గురుచరిత్ర పారాయణ చేస్తామనుకున్నటువంటి ప్రారంభం చేయవలసిన రోజు కూడా గురువారం ప్రారంభం చేయాలి, గురువారం సమాప్తం చేయాలి. ఈ రకమైనటువంటి నియమం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ నియమాన్ని పాటిస్తున్నటువంటి వారు ఎవరైనా సరే, ఎవరైనా చేద్దాము అని ఆ సంకల్పం చేసుకున్నా సరే ఈ వైశాఖ మాసంలో సప్తాహం చేయించుకోండి, తప్పకుండా మీ జీవితం వృద్ధిలోకి వస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.